నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గురుగారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. మన ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. తెనాలి నుంచి వాణి గారు. నమస్తే అండి వాణి గారు. హలో, నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/4/84 అండి. ఉదయం 7:30. ఏం చెప్పారో తెలియదు. 84 84 ఉదయం 7:30. ఉదయం 7:30 ఎక్కడ పుట్టారండి? తెనాల్లో అండి. వివాహం గురించి తెలుసుకోవాలి. మాట్లాడండి గురుగారు. వివాహం గురించి తెలుసుకోవాలి. నమస్తే అమ్మా, చెప్పండి తెనాలి. చెప్పండి చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. హలో, నమస్కారం అండి. ఆ, మా అబ్బాయికి వివాహం ఎప్పుడు అవుతుంది అది తెలుసుకోవాలి. 8 ఏప్రిల్ 1984 7:30 అని చెప్పారు ఉదయం. లగ్నం వచ్చేసి ఇక్కడ మేషలగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం 2వ పాదం. ఈ జన్మజాతకంలో బుధుడు లగ్నంలో, 2వ ఇంట్లో రాహు ఉచ్చస్థితిలో, 3వ ఇంట్లో చంద్రుడు, సప్తమంలో శని వక్రించి ఇక్కడ శాస మహాపురుష యోగాన్ని ఇస్తున్నప్పటికీ కూడా 8వ ఇంట్లో కుజుడు స్వస్థానమై ఉన్నప్పటికీ కేతువుతో ఇక్కడ స్వస్థానం కదా దోషం ఉండదు అని అనుకుంటే మాత్రం పొరపాటు. మరి ఇప్పుడు 84 అంటే 32 సంవత్సరాల జీవితంలో మరి ఇప్పుడు ఇతనికి 32 వచ్చేసినాయి. మరి ఎందుకు అవ్వలేదు పెళ్ళి అంటే కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. భాగ్యాధిపతి బుధుడు ఇక్కడ గురువు బాగున్నప్పటికీ కూడా భాగ్యాధిపతి భాగ్యరాశిలో చక్కగా భాగ్యాధిపతి భాగ్యరాశిలో ఉండటం అద్భుతమైనటువంటి యోగమే అది. అలాగే వ్యయంలో కుటుంబాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చులో ఉన్నప్పటికీ కూడా పంచమాధిపతి అయినటువంటి రవితో చేరి ఉన్నందువలన సంతానం ఆలస్యంగా కలగాలి కాబట్టి ఇక్కడ వివాహం ఆలస్యంగా జరగటానికి గల కారణం. ఇక్కడ కుజదోషము, రవి వ్యయంలో ఉండటం, కుటుంబాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఉచ్చులో ఉన్నప్పటికీ వ్యయంలో ఉండటం దీనికి గల కారణాలు. కాబట్టి రవికి, శుక్రునికి, అలాగే కుజునికి ఈ 3 గ్రహాలకు, నవగ్రహాల్లో ఉన్నటువంటి గ్రహాలకు తప్పకుండా పరిహారం చేసుకోవాల్సి ఉంటుందమ్మా. దానివల్లనే ఆ పరిహారం జరిగిన తర్వాత మాత్రమే ఇది యోగం ఉన్నది. అది కూడా వచ్చే మార్చి 1 నుంచి యోగం ఉన్నది. మరొక కాలర్ ఉన్నారండి. వైజాగ్ నుంచి సుభద్ర గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/3/1987 టైం చెప్పండి. రాత్రి 11:45 ఎక్కడ పుట్టారండి? రాజమండ్రి. మాట్లాడండి గురుగారితో. నమస్తే సార్. నమస్తే అమ్మా. అదే మా పాప గురించి 2/3/1987 సోమవారం రాత్రి 11:45 అండి. సరే చెప్పండి అమ్మా. అది వివాహం రావండి. సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు పరాక్రమ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఈ అమ్మాయి జాతకంలో శని చూస్తున్నాడు. అది మిత్రుడు కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు శని మహాదశలో శుక్రుడే జరుగుతున్నాడు. ఇక్కడ తప్పకుండా వివాహం జరిగేదానికి అవకాశం ఉన్నది. రేపు నవంబర్ 27 నుంచి జూన్ 8 లోపుగా వివాహ సంబంధంగా ఇక్కడ చాలా చక్కగా ఉన్నటువంటి జాతకం. వివాహ అనంతరమే మీకు జాబ్ ఉండేదానికి అవకాశం ఉన్నది. మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/3/1986. టైం చెప్పండి. టైం వచ్చేసి మరొకసారి చెప్పండి. ఉదయం 7:05. ఎక్కడ పుట్టారండి? కావాలి మేడం. కావలి. అవును మేడం. మాట్లాడండి గురుగారితో. ఓకే మేడం, థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా. నమస్తే సార్. ఏం లేదు సార్, నాకు ఉద్యోగరీత్యా ఏమన్నా జాతకం నాకు సంబంధించి ఏమైనా చెప్తారేమో. ఇక్కడ మీకు దశమాధిపతి అయినటువంటి గురువు జాతకంలో 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి విద్యాస్థానాధిపతి సప్తమాధిపతితో కలిసి 12వ ఇంట్లో ఉన్నాడు. దానివలన ఇక్కడ వృత్తి, అలాగే వివాహము, విద్యకు సంబంధించినటువంటి ఒక ఇది మీకు 12వ ఇంట్లో గురు బుధులు ఇద్దరు కలిసి 12వ ఇంట్లో ఉన్నందువలన అక్కడ ఇబ్బంది కలగటానికి గల కారణం. ఉద్యోగానికి సంబంధించినంత వరకు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ
లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, బాగానే ఉంది. లగ్న శుక్రుడు ఇక్కడ మీకు మీన లగ్నంలో ఉచ్చస్థితిలో రవితో కూడా కలిసి ఉన్నటువంటి జాతకం. అందులో కూడా ఆ శుక్రుడు బాగున్నాడు రా కదా, యోగం కదా అంటే అసంగస్థ దోషం ఉన్నది. అసంగస్థ దోషం ఉన్నప్పటికీ కూడా యోగం ఉంటుంది కాదని చెప్పను, కానీ ఆలస్యంగా యోగం యోగించేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రాహులో శని, రాహు కుటుంబ స్థానంలో ఉన్నాడు, శని భాగ్యరాశిలో ఉన్నాడు. ఇది అంతగా యోగించకపోవడానికి గల కారణం. ఎందుకంటే ధనభాగ్య రాశుల్లో పాపగ్రహాలు ఉండటం వలన అది ఇబ్బంది కలిగి ఉండవచ్చు. ఎందుకంటే రెండింటికి కూడా అవి అంత మిత్రరాశులు ఏమి కాదు. ఇకపోతే బుధుడు మిత్రరాశిలో ఉన్నందువలన వచ్చే జూలై 15 నుంచి మీకు 2020 మధ్యలో ఉద్యోగము అలాగే వివాహము సంబంధించినటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మరొక కాలర్ ఉన్నారండి, కృష్ణ గారు. నమస్తే అండి, నమస్తే. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 10 చెప్పండి. జూన్ 2000. ఎంత? 10 జూన్ 2000. 2000 సంవత్సరం. టైం చెప్పండి. 2000. ఉదయం సాయంత్రం 6:45. సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు. ఎక్కడ పుట్టారండి? రాజాం, శ్రీకాకుళం. రాజాం. మాట్లాడండి గురుగారితో. రాజాం. నమస్తే సార్. నమస్తే అండి. మా పాప గురించి విద్యా ఉద్యోగం గురించి తెలుసుకోవాలండి సార్. ఇక్కడ ఈ పాప జాతకంలో విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు శని సప్తమ రాశిలో సప్తమాధిపతి అయినటువంటి శుక్రునితో చేరి ఉన్నటువంటి జాతకం. జాతకంలో లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 8వ ఇంట్లో 8వ స్థానాధిపతి అయినటువంటి బుధునితో చేరి ఉన్నందువలన ఇక్కడ వివాహానికి సంబంధించి ఏం తొందర లేదు, కానీ వివాహం కొంత ఆలస్యం అవుతుంది. కానీ విద్యా సంబంధంగా బాగానే ఉంది. మిత్రరాశిలో సప్తమ స్థానంలో శుక్రుడు చక్కనైనటువంటి యోగం ఇస్తున్నా. ఇక్కడ కూడా అసంగస్థ దోషం ఉంది, కానీ యోగం ఆలస్యంగా యోగించేదానికి. కానీ షడ్బలాల్లో గ్రహాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. రాహుకేతువుల మధ్యలో ఒక చంద్రుడు మాత్రమే బయట ఉండి కన్యారాశి హస్త నక్షత్రం 2వ పాదం కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నాయి. కాబట్టి రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నటువంటి ఈ వీటికి మీరు చక్కగా పరిహారం చేయండి. కుజ దోషానికి రాహుకేతువుల దోషానికి బాగుంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, నెల్లూరు నుంచి పద్మజ గారు. నమస్తే అండి పద్మజ గారు. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి తెలుసుకోవాలి. చెప్పండి. నవంబర్ 28, 1995. నవంబర్ 28. మరొకసారి చెప్పండి. 95. సాయంత్రం 4:40కి నెల్లూరులో పుట్టింది. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురుగారి నుంచి? మా పాప భవిష్యత్తు ఎలా ఉంటది, ఉద్యోగం, పెళ్లి అలా. ఈ పాప సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నదమ్మా. ఈ పాప జాతకంలో కూడా మేషలగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం 3వ పాదం. ఈ ధనిష్ఠా నక్షత్రం 3వ పాదంలో జాతకంలో ఇక్కడ చూసుకున్నట్లయితే సంపూర్ణంగా కాల సర్పదోషం ఉన్నది. అది కుజుని యొక్క నక్షత్రం. నక్షత్రంకి సంబంధించినంత వరకు ఇక్కడ కుజుడు అధిపతి. ఆ కుజుడు భాగ్యరాశిలో ఉన్నప్పటికీ కూడా సప్తమాధిపతి, ధనాధిపతి భాగ్యంలో, భాగ్యాధిపతి అయినవాడు అష్టమంలో, అష్టమాధిపతి భాగ్యంలో పరివర్తన యోగాలతో, లాభాధిపతి అయినటువంటి శని లాభంలో, విద్యాస్థానాధిపతి అయినటువంటి చంద్రుడితో విద్య ఇదంతా కూడా చాలా చక్కగా ఉందమ్మా. కాకపోతే ఈ రాహుకేతువులకి తప్పనిసరిగా పరిహారం చేసుకోవటం వల్ల ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. ఈ గురు జాతకంలో భాగ్యాధిపతి అయి అష్టమంలో ఉన్నాడు కాబట్టి గురువును కూడా సేవించుకోవటం మంచిది. కాబట్టి రాహుకేతువులకి గురువుకి పూజ చేస్తే బాగుంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, భాస్కర సతీష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే గురుజీ. నమస్తే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 19/3/1982. 19/3/1982. 19/03/1982. ఎన్ని గంటలకి? మార్నింగ్ 11:30కి. ఏ ఊరు? నెల్లూరు స్వామి. ఏం చెప్పండి, పెళ్ళి అవ్వలేదా? అయితే దాని గురించి తెలుసుకోవాలన్నా? వివాహం గురించి తెలుసుకోవాలి. అంటే వివాహం ఇంకా జరగలేదు స్వామి. అదే ఎప్పుడు జరుగుతుంది అని. ఇక్కడ జన్మజాతకంలో శనితో కూడా సప్తమాధిపతి అయినటువంటి శని కూర్చొని ఉన్నాడు, కుజునితో కూడా. ఇక్కడ సంతాన స్థానంలో కూర్చున్నప్పుడు పంచమ స్థానంలో కుజ శనులు ఇద్దరు కూడా ఇక్కడ సంతాన దోషాన్ని ఇస్తున్నారు. దానివలన వివాహం ఆలస్యం అవడానికి గల కారణమైపోతుంది. ఇంకొకటి, ఈ జన్మజాతకంలో ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుంది. ఈ రాహు కుటుంబ స్థానంలో ఉన్నాడు, బాగానే ఉంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వివాహం అన్నటువంటిది ఇక్కడ
ఈ పాటికి జరిగిపోయి ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ పంచమ స్థానంలో శనితో పాటుగా కుజుడు కూడా ఉండటం, వీళ్ళిద్దరూ కలిసి ఉంటే అది అందులో కూడా ఇద్దరు వక్రించి ఉన్నారు, గ్రహయుద్ధం ఉండడం. అందులో కుజుడికి అన్నా కూడా ముందుగా శని ఉన్నందువలన శని గ్రహయుద్ధంలో ఆయన గెలవటం జరుగుతుందంటాం. కాబట్టి ఈ జన్మజాతక రీత్యా మీకు తప్పకుండా ఈ రాహు మహాదశలో శని వచ్చేటప్పటికి 2018 ఏప్రిల్ 1వ తారీఖు అవుతుంది. అంటే ఈ శనిలో రాహువులో శని వచ్చేంత వరకు అది అంత యోగ్యవంతంగా లేదని చెప్పాలి. కాబట్టి ఉద్యోగము అలాగే భోగభాగ్యాలు ఇవన్నీ కూడా చక్కగా, ఎందుకంటే భాగ్యాధిపతి పంచమ స్థితిలో, దశమాధిపతి పంచమ స్థితిలో ఉన్నాడు. కానీ వ్యయాధిపతి అయి కుజుడు సప్తమాధిపతి ఇక్కడ 5వ ఇంట్లో ఉన్నందువలన సంతానము వివాహము రెండు ఆలస్యం అవటానికి గల కారణం. ఎప్పుడవుతుందంటే భగవంతుని అడగాల్సింది, ఎందుకంటే కాంబినేషన్ అనేది అంత చాలా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి శని కుజులకు తప్పకుండా పరిహారం చేసుకోండి. దానివలన మీకు ఆ పరిహారం జరిగితేనే అది వివాహం జరుగుతుంది. మరొక కాల్ ఉన్నారండి, కనిగిరి నుంచి తిరుమల గారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా ఆడపడుచు అండి, తిరుమల గారు. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1986 జనవరి 27. జనవరి 27. టైం చెప్పండి. టైం వచ్చేసి తెల్లవారుజాము 4 96 అమ్మా. 86. ఇక్కడేనండి, కలిగిరి దగ్గర తెల్లపాటు సార్. ఎన్ని గంటలకమ్మా? 4 సార్, 4 గంటలకు. తెల్లవారుజాము 4 గంటలకి తెల్లవాళ్ళ. అవును సార్, తెల్లవారు 28 ఉంటుంది సార్. చెప్పండి అమ్మా. అదే వాళ్ళు భార్యాభర్తలు కొంచెం ఏమ్మా విడిగా ఉన్నారు సార్. అసలు అమ్మాయి జాతకం ఎట్లా ఉందని కనుక్కున్నామని. వీళ్ళు ఎక్కడ ఉంటారు? కలిగిరిలో ఉంటారు సార్. వాళ్ళకి పొలం గిల్లం అంతా బాగానే ఉందిగా? లేదు సార్, వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. విడివిడిగా ఉంటున్నారు. అది నేను పొలం సంగతి అంటున్నాడు. విడివిడిగా కుజిదోషం ఉన్నది, దానికి నేను చెప్తాను. పొలం ఇదంతా ఉంది కదా అంటున్నాను వాళ్ళకి. ఆ పొలాలు ఏం లేవు సార్ వాళ్ళకి. ఏం లేవా? ఏం ఇల్లు కూడా లేదు సార్ అసలు. కానీ అమ్మాయి జాతకంలో అంతా ఉండాలి కదమ్మా. ఏం లేదు సార్, ఇల్లు బెంగళూరులో, వాళ్ళకి బెంగళూరు అయితే అక్కడ ఇల్లు ఉంది సార్. అక్కడ అన్నేసుకొని వచ్చేసారు, అప్పులు ఎక్కువ చేసేసి. అతను ఫుల్ డ్రింకర్ అసలు. అదే కుజిదోషం ఉన్నది ఇక్కడ జాతకంలో. కాలసర్పదోషంతో పాటుగా కుజిదోషం ఉన్నది. యాక్చువల్గా అయితే ఆమె అన్ని సంపాదించుకోగలిగే స్థితి ఉన్నది. ఇక్కడ ధనస్థానంలో లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ వేయంలో శని ఉన్నప్పటికీ ఆ శని అక్కడ 2వ ఇంటిని చూస్తున్నప్పటికీ కూడా శుక్రుడు లాభాధిపతి అయి దశమాధిపతి అయినటువంటి బుధుడు, ఈ రెండు కూడా బాగానే ఉన్నాయి. మొన్న ఆగస్టు 28 నుంచి జాతకంలో బాగుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ కుజుడి యొక్క దోషము శని దోషము రెండు కలిసి 12వ ఇంట్లో ఉన్నందువలన దానికి ఇబ్బందులు కలగడానికి గల కారణమవుతుంది. కాబట్టి కుజ శని దోషాలకి తప్పకుండా నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజునికి శనికి లేదా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్తూ ఉండమని చెప్పండి. తప్పకుండా ఆమె జాతకరీత్యా 2019 జూన్ 29 నాటికి అన్ని విధాల ఆమెకి మంచి జరిగేదానికి అవకాశం ఉంది. మరొక కాల్ ఉన్నారండి, నెల్లూరు నుంచి కల్పన గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? ఆగస్ట్ 15, 1974 అండి. టైం చెప్పండి. ఉదయం 7 to 8. ఆగస్ట్ 15, 1974. ఎన్ని గంటలు? ఉదయం 7 to 8 మధ్యలో అండి ఉదయం. అవునండి. ఎక్కడ పుట్టారండి? నెల్లూరే. మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. గురువు గారు, సంతాన స్థానం అలా ఉంది. తల్లి తండ్రి చూడగలుగుతానా చూడలేనా? ఇక్కడ మీ పంచమ స్థానాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో వక్రించి కూర్చొని ఉన్నాడమ్మా. ఇక్కడ జాతకంలో కేంద్రంలో ఉండటం, తండ్రి స్థానాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉండటం, మాతృస్థానంలో రాహు ఉన్నాడు. మాతృస్థానాధిపతి కూడా కుజుడు లగ్నంలో ఉన్నాడు. కానీ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఇద్దరున్నంత వరకు మీరేం చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాతృస్థానంలో ఉన్నటువంటి రాహు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. దానివల్ల కూడా మీకు ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. పంచమ స్థానాధిపతి అయినటువంటి వాడు గురువు 7వ ఇంట్లోనే ఉన్నాడు, బాగానే ఉన్నది. గురువు యొక్క ఇది స్థితిగతి బాగానే ఉంది, అందులో ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు బుధమహాదశ జరుగుతుంది. ధనాధిపతి అయి కుటుంబాధిపతి అయి వేయంలో ఉన్నందువలన కుటుంబ ధన సంబంధమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చూడాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళు చూసుకోగలరు, కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ యొక్క స్తబ్దత అనేటువంటిది ఇంకా 1.5 year ఉంటుందమ్మా. మీరు భయపడాల్సిన అవసరం లేదు. రాహుకి పూజ చేసుకోండి, బాగుంటుంది.
మరొక కాల్ ఉన్నారండి, రమ్య గారు నిజామాబాద్ నుంచి. నమస్తే అండి, నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? రమ్య గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 July 31. 31st July Yes. 2000 ఇయర్ అండి. అవునండి. టైం చెప్పండి. మార్నింగ్ 8:45 మండే. ఎక్కడ పుట్టారండి? పుట్టిన ప్లేస్ చెప్పండి. ఆర్మూర్లో. మాట్లాడండి గురువుగారితో. చెప్పండమ్మా. సరే. నమస్తే దేవి గారు. నమస్తే అమ్మా, చెప్పండి. నేను నా స్టడీస్ గురించి అడగాలనుకుంటున్నా. విద్యాస్థానాధిపతి అయినటువంటి కుజుడమ్మ మీ జాతకంలో 12వ ఇంట్లో నీచభంగ రాజయోగంలో 12వ ఇంట్లో ఉన్నటువంటి జాతకం. 12వ ఇంట్లో 5 గ్రహాల కూటమి రాహు, కుజుడు, రవి, చంద్రుడు, శుక్రుడు ఉన్నటువంటి జాతకం. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నది ఇక్కడ ఈ జాతకంలో. కాబట్టి ఈ కాలసర్పదోషానికి తప్పకుండా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నీచభంగ రాజయోగం ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశిలో కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు ఉన్నప్పటికీ కుజరాహువుల యొక్క కలయిక ఈ జాతకంలో, అలాగే శుక్రుడు కూడా ఉండటం అంత మంచిది కాదు. దాన్ని కుజదోషం అంటాం. కాబట్టి ఈ కుజదోషము అంటే విద్యలో ఆటంకాలు కలిగేదానికి, రేపటి రోజున నీకు వృత్తిలో అలాగే వివాహంలో కూడా ఆటంకాలు కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం, నవగ్రహాలకి అభిషేకం లాంటివి చేసుకోవడం, లేదా హనుమంతుడి గుడిలో చక్కగా దీపం పెట్టడం లాంటివి చేయి. బుధ మహాదశ జరుగుతున్నది కాబట్టి తప్పకుండా మనకి ఒక జరగబోయేటువంటి చెడుని అది ఆపేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీది పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రంలో అమావాస్య రోజు జన్మించినటువంటి జననం మీది, నిండు అమావాస్యలు. కాబట్టి ముందు కొంత ఇబ్బందులు ఏర్పడ్డా తర్వాత వాటి నుంచి బయటపడేదానికి అవకాశం. మరొక కాల్ ఉన్నారండి, గుంటూరు నుంచి త్రిపుర గారు. నమస్తే అండి. మా పాప గురించి తెలుసుకుంటాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/7/1990 అండి. టైం చెప్పండి. రాత్రి 8:42 సనాదిలో ఉంది. మాట్లాడండి గురువుగారితో, మీ సందేహం అడగండి. నమస్తే గురువు గారండి. నమస్తే అమ్మా. మా పాప వివాహం ఎప్పుడవుతుంది, తన భవిష్యత్తు గురించి తెలుసుకున్నాను. ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి శని 6వ ఇంట్లో సప్తమ స్థానంలో రాహు కూర్చొని ఉన్నాడమ్మా. ఇప్పుడు శుక్రమహాదశ జరుగుతుంది. శుక్రదశ మంచిదే, లాభాధిపతి లాభంలో. దశమాధిపతి కుజుడు దశమల రుచిక మహాపురుష యోగంలో, అలాగే 12వ స్థానాధిపతి బుధుడు 12వ స్థానంలో. ఈ జాతకంలో 7.5 సంవత్సరం శని జరుగుతున్నదమ్మా. అందులో కూడా ఇప్పుడు ఈ జాతకంలో శని జన్మశనిగాను, ఆ తర్వాత కుటుంబ స్థానానికి వెళ్ళి మళ్ళీ వక్రించి వచ్చే అక్టోబర్ వరకు జన్మలో ఉంటాడు. కాబట్టి వచ్చే అక్టోబర్ తర్వాత మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరొక కాల్ ఉన్నారండి, వెంకటరామకృష్ణ గారు నరసాపురం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. అమ్మాయి గురించి అడుగుదామనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయిది 9/7/1995 అండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 2:10 2:50 10 నిమిషాలండి. 2:10 ఎక్కడ పుట్టారండి? నర్సాపురంలోనే పుట్టారండి, వెస్ట్ గోదావరి అని. చెప్పండి సార్. మాట్లాడండి గురుగారితో. అదే పాప తాలూకుది కెరీర్ ఎలా ఉంటది ఏంటేనండి. ఇప్పుడు 3B చదువుతుందండి, 4th ఇయర్. ఓకే. 4th ఇయర్ ఇంజనీరింగ్ చదువుతుంది, 3B చదువుతుంది సార్. పాప సెటిల్మెంట్ అంటే ఉద్యోగం ముందు వస్తుందా, వివాహమా, అది కూడా లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అనేది కావాలి సార్. ఇక్కడ జాతకంలో లగ్నంలో రాహు ఉన్నాడు, తులా లగ్నం. రాశి వచ్చేసి ఇది వృశ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 2వ పాదం. గురుచంద్రుల కలయిక 2వ ఇంట్లో ఉన్నందువలన కుటుంబ స్థానంలో తప్పకుండా ఆమెకి నచ్చినట్టుగానే వివాహం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం ఉండదు. ఇకపోతే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. ఇది మేషరాశిలో అశ్విని నక్షత్రంలో స్వనక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సప్తమ కేతు కానీ సప్తమ రాహు కానీ దోషాన్ని ఇస్తారు, కానీ తమ సొంత నక్షత్రాల్లో ఉన్నప్పుడు మాత్రం పెద్దగా దోషాలు ఉండవనే నా అభిప్రాయం. జాతకంలో భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యరాశిలో ఉండటం అది మంచి యోగం. రవి బుధుడు లాభాధిపతి అయినటువంటి రవి కూడా ఉన్నాడు. అష్టమ లగ్నాధిపతి కూడా అక్కడే ఉన్నాడు. అందులో కుటుంబాధిపతి సప్తమాధిపతి కుజుడు కూడా ఏకాదశంలో ఉన్నాడు. కాబట్టి వివాహ జీవితానికి సంబంధించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.
ఇక్కడ 2018 కల్లా ఆమె సెటిల్ అవుతుంది. సెటిల్ అయినాక వివాహం చేసుకుంటాం. డోంట్ వరీ. మరొక కాలర్ ఉన్నారండి, భవానీ గారు భీమవరం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. అదే మా అక్క గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. నేను గురువు గారిని అడుగుతాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 93 ఆగస్టు 11. టైం చెప్పండి. టైము మార్నింగ్ 8 to 10 అండి. 2 గంటలు అంటే ఇది కొంచెం కష్టం అవుతుంది. అది మీ ఇష్టం. ఇంకా 8 to 10 అంటే మాత్రం. ఏ ఊర్లో? ఇక్కడ భీమవరం అండి. ఎందుకంటే లగ్నం మారిపోయేటువంటి సమయంలో పుట్టింది ఆ పాప. నువ్వు చెప్పిన సమయానికి నేను 8:30 వేసాను అనుకో, 8:45 సింహలగ్నం అవుతుంది. ఇప్పుడు నేను 9 తర్వాత అదే 8:45 తర్వాత వేసాను అనుకో, కన్యా లగ్నం అవుతుంది. కాబట్టి ఇలా లగ్న సంధిలో టైం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ నువ్వు ఇచ్చినటువంటి టయానికి లగ్నాన్ని తీసేస్తే రాశి మాత్రం ఆ రోజు అది కూడా చూడాలంటే ఇక్కడ అది కృతికా నక్షత్రం మొదలైపోయింది. కృతికా నక్షత్రం వృషభ రాశిలో ఉన్నది. ఈ వృషభ రాశి ప్రకారం చూసుకున్నా కూడా ఇప్పుడు గోచారంలో సప్తమంలో శని కూర్చొని ఉన్నాడు. ఇంకా 2.5-3 సంవత్సరాల కాలం అంత అనుకూలంగా లేదు. ఆ తర్వాత బాగుంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, నెల్లూరు నుంచి నరేష్ గారు. నమస్తే అండి. నరేష్ అండి, నెల్లూరు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/9/1992. 16/9/92. నా గురించి 16/9/1992. టైం చెప్పండి. 9:30 to 11. ఎప్పుడండి? ఉదయమా? నైట్ అండి. నైట్ 9:30 to 11 మధ్యలో. అవును. ఎక్కడ పుట్టారండి? నెల్లూరు పక్కన. 9:32 అంటామా, మళ్ళీ లగ్నం మారిపోతుంది. ఇది 11 అంటే ఇది కూడా ఇక్కడ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం కిందకు వస్తుంది. వృషభ లగ్నం రాశి వచ్చేసి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 3వ పాదం. ఈ భరణి నక్షత్రం 3వ పాదంలో జన్మించినటువంటి వారికి ఇక్కడ మీ జాతకంలో భరణి నక్షత్రం అనగానే తప్పకుండా ఆల్మోస్ట్ 80% భరణి నక్షత్రం వాళ్ళకి కుజదోషం ఉండి తీరుతుంది. 80% అందరికి కాదు. మీ దాంట్లో కూడా ఉన్నది. కుటుంబ స్థానంలో కుజకేతువుల యొక్క కలయిక ఉండటం ఇది ఇబ్బందికారకం. ప్రస్తుతం కుజ మహాదశ రాహు జరుగుతుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంది వచ్చే జనవరి దాకా. వచ్చే జనవరి నుంచి మీకు కొంతవరకు మీకు కనీసం రుణమన్నా దొరుకుతుంది, అప్పన్నా దొరుకుతుంది. అంతకుముందు ఇప్పటి వరకు కొంత ఏది కూడా దొరకపోయినా తర్వాత రుణం అనేది దొరికేదానికి అవకాశం ఉంది. కానీ జాతకంలో లక్ష్మీ యోగము ఉన్నటువంటి జాతకం. కొద్దిగా ఓపికగా ఉండి నువ్వు చేసే పని నువ్వు చక్కగా చేసుకుంటా ఉండు. జనవరి 20 తర్వాత నుంచి నీకు అనుకూలంగా ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, ప్రభాకర్ రావు గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? పద్మావతి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/71. 23 నెల డిసెంబర్ నెల. మరి అది చెప్పాలి. 23వ తారీఖు డిసెంబర్ నెల 1971. ఎన్ని గంటలకి? 2:20 మధ్యాహ్నమా సాయంత్రమా? రాత్రి 2:20. ఏ ఊరు? అంటే శ్రీకాకుళం. శ్రీకాకుళం. సరే చెప్పండి, ఏం తెలుసుకోవాలి వీరి గురించి చెప్పండి. 22వ తేదీ రాత్రి. అలాగే అండి, 23వ తారీఖే. ఓకే, ఏం తెలుసుకోవాలి వీరి గురించి? అంటే అదే మాకు ఎంతవరకు లేదు. భార్య అనుకుంటుంది. మీరు ఏం చెప్పింది కూడా అంత కట్టే వస్తుంది. సరే, ఇక్కడ జన్మజాతకంలో లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 1వ పాదం. 2వ ఇంట్లో గురువు బుధుడు, 3వ ఇంట్లో రవి, 4వ ఇంట్లో శుక్ర రాహులు, 5వ ఇంట్లో చంద్రుడు, 6వ ఇంట్లో కుజుడు, అష్టమ శని, 10వ ఇంట్లో కేతు ఉన్నటువంటి జాతకం. శని మహాదశ జరుగుతున్నది. అందులో కుజుడి యొక్క అంతర్దశ జరుగుతున్నది. దీనివలన కొంత ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. అయితే ఈ జాతక రీత్యా వచ్చే అక్టోబర్ వరకు కూడా అంత అనుకూలంగా లేదు. వచ్చే అక్టోబర్ నుంచి ఈ జాతక రీత్యా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏం చేయాలనుకున్నా అప్పుడు అంటే అప్పటి వరకు వేచి కూర్చోవటం అని కాదు, చేసినా దానివల్ల అదే దాని ఫలితం పంట వేస్తే 6 నెలలకు రావాల్సిన పంట అది సంవత్సరమైనా రాకపోతే అది వేస్ట్ కదా. అట్లాగనమాట. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే కొంత ఇబ్బంది కలుగకుండా మనోధైర్యంతో అంతవరకు వెయిట్ చేయటమో లేకపోతే మనోధైర్యంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళటం ద్వారా మనకి మంచి జరిగేదానికి. మరొక కాల్ ఉన్నారండి, భారతి గారు. నమస్తే అండి.
నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అడ్వర్స్ గారు అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/3/1989 అండి. టైం చెప్పండి. ఉదయం 10:27 అండి. కనకలో పుట్టిందండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురుగారిని అడిగి? మా అమ్మాయి వాళ్ళ అమ్మాయికి అండి, అడ్వర్స్ గారు అమ్మాయికి వివాహం చేశారు. కొంచెం తేడాలుగా ఉందండి, గురువు గారిని అడుగుదాము. ఇక్కడ గురుగారు ఏం చేయలేరమ్మా. అందులో ఉన్నటువంటిది వివాహానికి ముందు చెప్తే ఏదో పరిహారం చెప్తాము, చేసుకుంటే బాగుంటుంది. అందులో ఇప్పుడు 7.5 సంవత్సరం శనిలో ఉంది పాప. దానివల్ల దానికి కారణము కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గోచార రీత్యా శని ఇక్కడ 12వ ఇంట్లో ఉన్నందువలన అది దానికి గల కారణం. చంద్రమహాదశ జరుగుతుంది. రాహు కూడా రేపు అక్టోబర్ 23 నుంచి వస్తాడు. ఇంకా కొంత ఆందోళనగా ఉంటుంది. మూలా నక్షత్రం అవటం వలన కొంత 7.5 సంవత్సరం శని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. దానివల్ల కొంత మీరు ఓపికగా ఉండటం మంచిది. శనికి ఆరాధన చేసుకోవటం, చంద్రుడిని నమస్కరించడం లాంటిది చేయమని చెప్పండి. కాలర్స్ అందరికీ చాలా చక్కగా జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే. ఇక ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.